వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే. అయితే వనజక్క, జనరల్గా పెద్దవాళ్ళలో హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే దానికి రకరకాల టెన్షన్స్, విటమిన్ డెఫిషియన్సీ, రకరకాల రీజన్స్ అని చెప్తూ ఉంటారు. అయితే చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అనేది చూస్తున్నాం. మరి పిల్లల్లో హెయిర్ ఫాల్ అవడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళకేం టెన్షన్స్ ఉంటాయని హెయిర్ ఫాల్ అవడానికి? వాళ్ళకి టెన్షన్ కాదు, విటమిన్ డెఫిషియన్సీస్ కదా. విటమిన్ డెఫిషియన్సీ అదే రీజనా? అదే రీజన్. ఇంకా అంతకు మించి ఏం రీజన్ ఉంటుంది? ఒకప్పట్లో అసలు పిల్లలకి హెయిర్ ఫాల్ అయ్యేదా? లేదు. మనం పిలిచి చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు పిల్లలకి చాయిస్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో, ఏం తింటావు, ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వండాలి ఫస్ట్ థింగ్. ఇక్కడ అప్పటిలాగా ఒక ఫుడ్ వండేస్తే పొద్దున్న పప్పు, చారు, పులుసు, ఏదో పచ్చడి, కూర అవి చేస్తే ఇంటిల్లిపాది అదే తినాలి. ఇప్పుడు అలా కాదు. మనం పొద్దున్న లేసి అందరిని అడుగుతాం, ఏదో హోటల్ లాగా, ఏం తింటావు ఈరోజు, నువ్వేం తింటావు, పిల్లల్ని నువ్వేం తింటావు, పెద్ద పిల్లోడిని ఒకటి, చిన్న పిల్లోడు ఒకటి, ఇంట్లో మీ హస్బెండ్ ఒకటి తింటా, అత్తగారు ఒకటి. ఇలాగా ఈ మధ్య ఏమైందంటే, మనం ఆ కన్వీనియన్స్ ఇచ్చేసి అందరిని ఒక్కొక్కటి అడుగుతాం అనమాట. ఏమేం తింటారు అని ఒక్కొక్కరు ఒక్కొక్క లిస్ట్ ఇస్తారు. ఆ ఇచ్చే లిస్ట్లో ఏమవుతుందంటే, పిల్లలు ఇచ్చే లిస్ట్ అసలు వర్స్ట్ లిస్ట్ అనమాట. వాళ్ళకి ఏది ఇష్టమో అదే తింటారు, అది వాళ్ళకి ఏది ఆరోగ్యమో అది తినరు. సేమ్ మా చిన్నవాడు ఉన్నాడు, వాడితో కూడా చాలా ఇబ్బందులే ఫేస్ చేస్తాం. వాళ్ళు మనం పెట్టింది ఏది తినరు. హెల్దీ అన్న ఫుడ్ అన్నది నోటికి వెళ్ళదు అనమాట. సో ఆ హెల్దీ ఫుడ్ మాత్రం ఇవ్వరు ఆ లిస్ట్లో. కాబట్టి వాళ్ళు తినే ఆహారంలోనే లోపం ఉంది. కాబట్టి పిల్లలకి ఇటువంటి పీసీఓడి ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే హెయిర్ లాస్ ఇష్యూస్, ఇవన్నీ ఆడపిల్లలకైతే యంగ్ ఏజ్లోనే, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఏజ్లోనే పీసీఓడి, అండ్ మగపిల్లలకి ఆడపిల్లలకి కలిపి హెయిర్ లాస్ ఇష్యూస్, డ్రై స్కిన్ ఇష్యూస్ ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి పెద్దవాళ్ళలో నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే చాలా హెయిర్ రిలేటెడ్ వీడియోస్, హెన్నాస్ అని వీడియోస్, ఆయిల్స్ అని, ఇది పెట్టుకుంటే హెయిర్ పెరుగుతుందని వీడియోస్ చాలా చేశాం. బట్ అన్ని వీడియోస్ నేను ఒకటి చెప్తా, ఫస్ట్ లోపలికి ఏం వెళ్తుందో అది చాలా ఇంపార్టెంట్. హెయిర్కి లోపల మనం ఏం తింటామో అది మాత్రమే మన హెయిర్ ఫాలికల్స్ని గ్రో చేయడానికి హెల్ప్ అవుతుంది. రెండోది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, కొంతమంది వృధా ప్రయాస అవుతూ ఉంటుంది అనమాట. ఒక ఏజ్లో ఆడవాళ్ళకి ఏమవుతుందంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మెనోపాజ్ స్టేజెస్ దగ్గరకు వచ్చింది. అప్పుడు అయ్యే మార్పులు ఏవైతే ఉన్నాయో, అప్పుడు అయ్యే హెయిర్ లాస్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా గ్రో అవుతుంది. అది పెరుగుతుంది అని ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి ఏది పడితే అది కొనేసుకొని హై ప్రైజెస్ స్పెండ్ చేసేసి మాత్రం చేయొద్దు. ఫస్ట్ మన బేసిక్స్ మనం కొన్ని అర్థం చేసుకుందాం పెద్దవాళ్ళలో. ఓకే, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ పార్ట్లో పలచబడిపోతూ ఉంటుంది జుట్టు. ఓకే, మెనోపాజ్ వచ్చే ముందు తర్వాత అది అయిపోయినప్పుడు మనం టెన్షన్ పడిపోయి డాక్టర్ల చుట్టూరు, ట్రైకాలజిస్ట్ చుట్టూరు అంతా తిరుగుతూ ఉంటాం. మా హెయిర్ లేకపోతే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అంటారు, ఇంకొకటి అవసరం లేదు. ఓకే, మంచి ఎక్సర్సైజ్, గుడ్ వాటర్ ఇంటేక్, మంచి ఫుడ్, ఇవి తీసుకుంటే కనుక మనకి కొంచెంలో కొంచెం మెరుగవుతుంది. అది ఎవరు ఆపలేము, అయ్యే ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. కాకపోతే కొంచెం కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి లోపల. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ప్యూర్లీ విటమిన్ డెఫిషియన్సీ, వాళ్ళకి తినే ఆహారము. ఒకప్పుడు చిన్నప్పుడు మేము ఒక ఫుడ్ ఏదైనా తినము అంటే అదే వండి పెట్టేవాళ్ళు వారం రోజులు. అది అలవాటు అయ్యేదాకా, అది కాకరకాయ అవ్వచ్చు, వంకాయ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు కాకరకాయ అంటే పిల్లలు ఆమడ దూరం పరిగెడతారు. అయితే మా చిన్నాడు వంకాయ కూర పెడితే నాకు ఇది వద్దు, ఇది స్నేహిల్లా ఉందన్నాడు. అయితే సో అలాగా వాళ్ళు కంపారిజన్స్ కూడా చాలా భయంకరంగా కంపేర్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగని వాడికి అదే పెట్టి అలవాటు చేస్తాం, బలవంతంగా కుక్కేస్తాము. ఇలా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే వాళ్ళు అట్లీస్ట్ కొంచెం అలవాటు పడతారు. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ థింగ్, అన్ని ఆహారము, నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ అన్ని పిల్లలకి పెట్టేలాగా చూడండి. చూసిన తర్వాత ఫస్ట్ ఫుడ్ వాళ్ళు ఉదయం లేవగానే వాళ్ళు స్నానం అయి చేసుకోగానే వాళ్ళకి ఫస్ట్ పెట్టే ఆహారం ఏదైతే ఉందో అది ఎంత హెల్తీగా ఉన్నది అని చూసుకోండి. ఒక ఎగ్, ఒక ఫ్రూట్, ఇట్లాంటిది వాళ్ళకి పెట్టండి. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్గా మన ట్రెడిషనల్ ఇండియా గంజి గురించి అందరం విన్నాము. ఓకే, గంజి అందరికీ తెలిసిందే. ఓకే, పిల్లలకి గంజి తాగిపిస్తూ ఉండండి. గంజిని కూడా మిస్ అయిపోతున్నాం అక్క, అన్నము కుక్కర్ లో పెట్టేసిన అన్నం ఉండేసి. ఓకే, సో గంజి మిస్ అయిపోతున్నాము. గంజి ఎప్పుడప్పుడు పిల్లలకి వారంలో అట్లీస్ట్ 2 times గంజి పెట్టడానికి చూడండి. గంజి వల్ల వాళ్ళకి బోన్ హెల్త్ అది బాగుంటుంది. మామూలుగా గంజి వార్చుతాం కదా, ఆ వార్చిన గంజి వాళ్ళకి పెట్టండి. కొంచెం సాల్ట్ వేసేసి చక్క చిన్నప్పుడు తాగే వాళ్ళం కదా. గంజి రెగ్యులర్గా
ట్రై చేయండి. మనం అన్నం వార్చి కొంచెం గింజి పిల్లలకి పెట్టడంలో ఏం తప్పులేదు. అయితే అంతకంటే మంచి ఫుడ్ B12 ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే నాన్ నాన్ వెజ్ లోనే ఉంటది. నాన్ వెజ్ లో ఉంటది, డెఫినెట్ గా నాన్ వెజ్ లో ఉంటది. నాన్ వెజ్ తో పాటు వేరే నట్స్, సీడ్స్ లో కూడా ఉంటది. చిన్న పిల్లలకి ఎవరికైతే ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయో, ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది, పెద్దవాళ్ళకి కూడా ఓకే. కాకపోతే మెయిన్ గా తొందరగా ఎఫెక్టివ్ గా పనిచేసేదంటే చిన్నపిల్లలకి. వాళ్ళకి ఏం చేస్తామంటే, ఇప్పుడు మధ్యాహ్నం వండిన అన్నం ఉంటుంది కదా, ఆ మధ్యాహ్నం వండిన అన్నాన్ని ఏం చేస్తామంటే నైట్ లో దాంట్లో ఏం చేసి కొంచెం మెత్తగా పిసికేసే అన్నాన్ని అందులో కొంచెం నీళ్ళు పోయండి, గోరువెచ్చటి నీళ్ళు పోసి అందులో కాస్త ఉప్పు వేసేసేయండి. ఉప్పు వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి ఆ తెల్లగా గంజిలాగా తయారవుతుంది. అది చక్కగా వడకట్టేసి ఆ పైన తేటుకున్న వాటర్ ఏదైతే ఉందో, అన్నం కూడా తినేయచ్చు కావాలంటే, నో ప్రాబ్లం. ఆ అన్నం ఎవరైనా తినవచ్చు. ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని కాస్త పిల్లలకి, అది ఇంత గ్లాస్ అన్నమాట. ఆ గ్లాస్ రోజు ఎవరికైతే హెయిర్ లాస్ ఇష్యూస్ ఉన్నాయో ఆ గ్లాస్ ఆఫ్ ఈ గంజి, మనం ఏదైతే తయారు చేసుకున్న అన్నంతో తయారు చేసిన గంజిని పిల్లలకి ముందు రోజు అన్నంలో వాటర్ పోసి, అంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మధ్యాహ్నం అన్నం తింటే ఎంత అన్నం మిగులుతుంది, అందులో నైట్ ఏం చేస్తారు, ఈ రోజు నైటే మెత్తగా పిసికేసి కాస్త ఉప్పు వేసి వాటర్ పోసి గోరువెచ్చని నీళ్ళు పోసి మూత పెట్టేస్తే నెక్స్ట్ డే ఫర్మెంట్ అవుతుంది. ఓకే, ఈ ఫర్మెంటేషన్ ఏంటి అంటే, ఇది హెయిర్ లో మనకి యాక్చువల్గా గట్ హెల్త్ అంటూ ఉంటాం. మన గట్ హెల్త్ బాగుంటే అన్నీ రీసెట్ అయిపోతుంది మన బాడీలో. అది డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎటువంటి రోగాలైనా. అండ్ ఇది మీ పిల్లల ఇమ్యూనిటీని చాలా బాగా స్ట్రాంగ్ గా ఉంచుతుంది. కాబట్టి అతి సింపుల్ గా చేసుకునే, ఈజీగా, తేలిగ్గా, ఖర్చు లేని ఒక వెరీ వెరీ సింపుల్ రెమెడీ అన్నమాట. మీరు పిల్లలకి నూనె రాసేసి, లేకపోతే ఎక్కడెక్కడో కాస్ట్లీ ఆయిల్స్ కొనేసి, లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్స్ తీసుకెళ్ళిపోయి టాబ్లెట్స్, సప్లిమెంట్స్, అవన్నిటికంటే కూడా ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఒక రొటీన్ ఏదైతే ఉందో, వాళ్ళతోటి రెగ్యులర్గా వాకింగ్, రన్నింగ్ కానీ, లేకపోతే మంచి ఆహారము, వాళ్ళ మధ్యాహ్నం తినే ఫుడ్లో ఆకుకూరలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ పెడుతూ ఈ ఒక్క 30 days ట్రై చేయండి. అంటే ఇలా అనగానే వచ్చేసే జుట్టు ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. పెద్దవాళ్ళకి కూడా ఇది చేయొచ్చు మీకు, అన్లెస్. అయితే ఇంకొకటి, నేను ఒక వీడియోలో యాపిల్ సైడర్ వినిగర్ తాగమని చెప్పాను డయాబెటీస్ పేషెంట్స్. అందులో ప్రతి వీడియోలో ఒకటి చెప్తాం, ఏంటి అంటే ఎవరికైతే పడుతుందో వాళ్ళే తాగండి. అందులో ఒక ఆవిడ ఒక కామెంట్ రాశారనమాట. ఆవిడ అంటే ఆమెకి యాపిల్ సైడర్ వినిగర్ తినగానే ఆవిడకి పళ్ళల్లో ప్రాబ్లం వచ్చిందనేసి. సో బేసిక్ గా చాలా మటుకు చాలా మందికి చాలా ఆహార పదార్థాలు పడవు, మనకు తెలియదు కూడా. సో అందుకని ప్రతిదీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. మీకు ఇది పడదు అన్నప్పుడు ఈ రెమెడీస్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. అవును, నాకు పడదు, అది నేను మీకు చెప్పగానే మీరు చెప్పారు కదా, ఆపిల్ సైడర్ వెనిగర్ పడదు అనగానే అది వద్దు, దాని ప్లేస్ లో నాకు వేరేది ఇచ్చేసారు. సో అలాగా కాబట్టి మీరు అది అవాయిడ్ చేసుకుంటూ ఈ ఒక్క వెరీ వెరీ సింపుల్, మీరు అది టేస్టీగా చేసుకోవాలంటే అందులో మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవచ్చు, కాస్త కొత్తిమీర వేసుకోవచ్చు, కొంచెం అల్లం దంచి వేసుకోవచ్చు, టేస్టీ. ఓకే, ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఈ రాత్రి నానబెట్టే ఈ గంజిలో ఇంకొకటి మిస్ అయ్యాను, అల్లం దంచేసి వేసేసేయండి అందులో. ఈ గంజి ఏదైతే నైట్ రెసిపీ చెప్పానో అందులో కాస్త అల్లం దంచేసి అందులో వేసి, దాన్ని మార్నింగ్ గా పిల్లలకి 10 ఏళ్ళు దాటిన చిన్న పిల్లలు కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. 10 ఏళ్ళు దాటిన పిల్లలు, ఈ మధ్య కాలంలో 12 years 13 years అమ్మాయిలు కూడా విపరీతంగా హెయిర్ లాస్ అయ్యి ఈ ఫ్రంట్ భాగంలో పలచబడిపోతుంది, వాళ్ళకి గ్రే హెయిర్ రావడం, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అవాయిడ్ అవ్వాలి అంటే వాళ్ళ గట్ హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి. సో గట్ హెల్త్ బాగుండాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అంటారు. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి, మరి ఇది పిల్లల్లో జుట్టు రాలిపోవడానికి గల రీజన్స్. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, పిల్లలకే కాదు పెద్దలకు కూడా మంచి రెమెడీస్ ఇచ్చేసారు కదా వనజక్క. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్గా కస్టమైజ్డ్ డైట్ కావాలి, సో అనారోగ్యం పక్కకు తోలేసి ఆరోగ్యంగా మనం అవ్వాలి, వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.